భయం ఉందని, ఆయన ఇంటి నుంచి బయట అడుగు పెడితే ఎప్పుడైనా చంపేస్తారని. కానీ ఆయన దేనికి భయపడలేదు. ఎందుకంటే ప్రజలే నా లోకం అనుకున్నారు. ప్రజల కోసమే చివరి శ్వాస వరకు ఉన్నారు ఆయన. అలాంటిది ఇంత కష్టపడి పేదల కోసం ఇంత పోరాటం చేసిన రంగా గారికి సరైన రికగ్నిషన్ వచ్చిందా? ఎలక్షన్ టైం అప్పుడు రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడగటానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? ఏం చేశారు? 37 ఏళ్ళైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నావు, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే వేరే లొకేషన్స్కి మార్చారు.